థంబ్‌నెయిల్ మీద టైటిల్ ఎలా పెట్టాలంటే ఓకే. చాలామంది ఏం చేస్తారంటే జనాలను ఆకట్టుకోవడానికి చమత్కారంగా పెడతారు. ప్రలోభ పెట్టేలాగా పెడతారు. అలాగే జనాలని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వాళ్ళని భగ్న హృదయులను చేసేలాగా పెడతారు. కొందరు తిట్టినట్టు, వెలివేసినట్టు ఇట్లా వివాదాస్పదమైన ఇప్పుడు సినిమాలు ఎట్లా వస్తాయి తెలుసా? వివాదాస్పదమైన సినిమాలు, జనాల్ని అహం మీద దెబ్బ కొట్టే సినిమాలు ఇట్లుంటాయి చూసారా ఫెమినిస్టులు. ఆ విధంగా టైటిల్స్ కూడా అట్లే పెడతారంట. ఆడియన్స్ మనోభావాలను దెబ్బతీసే విధంగా అట్లా పెడతారంట. ఉదాహరణకు బ్రాహ్మణులు అనుకో, ఒక బ్రాహ్మణులు మాంసం తింటే తప్పేమిటి అని ఉంటుంది. ఒక ట్రెడిషనల్ హీరోయిన్ వచ్చి నగ్నంగా ఉంటే తప్పేమిటి అట్లా పెడతారంట. మొగుడికే చూపెట్టాలా అందం, ఒక్క మొగుడికే చూపెట్టాలా, మిగతా వాళ్ళకి చూపెట్టకూడదా? ఇలాంటివి పెడతాప్పుడు మొగుడు తనకే చెందాలని అనుకుంటాడు కదా ప్రతి పురుషుడు. దాడు భగ్న హృదయుడై అరే ఇట్లా కూడా ఉంటుందా, అయ్యో మా నమ్మకం అమ్మాయింది అని చూస్తారు కదా. ఆ విధంగా పురుషుడు టెన్షన్ అయ్యేలాగా ఇట్లా పెడతారంటారు. కానీ పెట్టేవాట్లలో మీరు ఇదంతా విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తారు కదా. అయితే ఆ విషయ పరిజ్ఞానాన్ని టైటిల్లో తెలియజేయద్దు, కానీ ఆ విషయ పరిజ్ఞానాన్ని గురించి తెలియచేసే పరిజ్ఞానాన్ని పెట్టండి. సంపూర్ణంగా పెట్టాలల్లా. ఆ విషయ పరిజ్ఞానాన్ని చెప్పొద్దు, కానీ మీరు ఆ వీడియోలో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్న విషయాన్ని మీరు సంపూర్ణంగా పెట్టండి. అది చమత్కారంగానైనా ప్రలోభ పెట్టే విధంగానైనా అట్లా పెట్టండి. అర్ధాంతరంగా ముగించినట్టు పెడితే ప్రేక్షకులు అర్థం కాదనమాట. సంపూర్ణంగా ఉండాలి. ఇప్పుడు ఒక వర్డ్ రాయాలనుకో, ఇంగ్లీష్ పదంలో ఏనో బీనో ఏదో మిస్ అయిపోతే జనానికి అర్థం కాదు కదా. అదేవిధంగా మీరు సంపూర్ణంగా పెట్టండి అనమాట టైటిల్ను. ఓకే, పెడితేనే అర్థమవుతుంది. జనం ఎలాంటి వాళ్ళు అంటే రోబో లాంటి వాళ్ళు. ఇప్పుడు రోబోకు బాబు ఆ టీవీ అక్కడ పెట్టి పడేనాయన అని ఏదో ఉతపదంగా అంటే రోబో ఏం చేస్తాడు, టీవీ పెట్టి పడేస్తాడు వాటి కింద, పడేవన్న వాటి. అంతేగాని కామన్ సెన్స్ ఉండదు రోబోకు కదా. అట్లా అన్నట్టు. కాబట్టి మీరు సంపూర్ణంగా చెప్పండి, అక్కడ టీవీ అక్కడ పెట్టుము అని అక్షరాల అంకెలా పెట్టి చెప్పినట్టు చెప్పాలి. పూర్తిగా చెప్తేనే జనానికి అర్థమవుతుంది అనమాట. అప్పుడే క్లిక్ చేస్తారు. అంతేగాని కేవలం గ్లామరు, స్టైలు, ఫ్యాషను, రంగురంగుల బొమ్మలు, స్టైల్గా టైటిల్స్ పెట్టి, డిజైన్స్ పెట్టి మీరు మోడర్న్ లెటర్స్ పెడితేనే చూస్తారని అనుకోవడం తప్పు. మీరు సంపూర్ణంగా కూడా మీరు విషయాన్ని విషయ పరిజ్ఞానాన్ని గురించి నా పరిజ్ఞానమే టైటిల్ అనమాట. కాబట్టి ఆ పరిజ్ఞానం ఉండాలి టైటిల్లో. విషయ పరిజ్ఞానం ఉండకూడదు. విషయ పరిజ్ఞానాన్ని గురించి మీరు ఏం చెప్తున్నారనే దాని గురించిన పరిజ్ఞానం అనేది సంపూర్ణంగా పెట్టండి. ఆడ ఫ్యాషన్ కోసం పెట్టి కొన్ని వదిలేయకుండా పూర్తిగా చెప్పండి. చాలామంది టైటిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది అమాయకత్వం అవుతుంది అని అనుకుంటారనమాట. కాబట్టి చమత్కారంగా చిరంజీవి ఎట్లయితే చమత్కారం చేస్తాడో అట్లా డబుల్ మీనింగ్ తోటి, చమత్కారంతో ఎద్దేవా చేసినట్టు, హేళన చేసినట్టు, ఎదుటి వ్యక్తిని బోర్లు వేసినట్టు, తను బోర్లు వేసినట్టు, ఎదుటి వ్యక్తి బోర్లో పడ్డట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు, డైరెక్ట్ చెప్పకుండా డబుల్ మీనింగ్ తోటి ఇట్లా కొట్టినట్టు ఇలా చేస్తూ ఉంటారు కదా. ఇదంటే గ్రేట్ హీరోయిజము, గొప్ప అనుకుంటారు. ఇలా చెప్తేనే అది గొప్ప అనుకొని ఇలా చెప్తూ ఉంటారు. కానీ నేరుగా మనం ఉన్నట్టుగా సంపూర్ణంగా చెప్తే అది ఎలా ఉంటుందో అమాయకత్వం అనుకుంటారు. ఎందుకంటే ఢిల్లీకి పోయి కొంగపీ తెచ్చినట్టు ఉంటుంది. ఢిల్లీ పోయి ఏం చేయాలి, ఢిల్లీ వస్తువు తేవాలి. ఢిల్లీలో అంటే ఎక్కడ లేని వస్తువు ఢిల్లీలో దొరుకుతుంది కాబట్టి ఢిల్లీ నుండి అలా తేవాలి కదా. అట్లా ఇండైరెక్ట్గా చమత్కారంగా ఎదురు వ్యక్తిని బోర్లు వేసినట్టు, ఎదురు వ్యక్తి బోర్లో పడితే గర్వపడ్డట్టు ఇట్లా చేస్తూ ఉంటే అది గొప్ప అనుకుంటారు. కానీ అలా చెప్పద్దు. థంబ్నెయిల్ మీద టైటిల్ ఢిల్లీ పోయి కొంగపీ తెచ్చినట్టే సంపూర్ణంగా చెప్తే అమాయకత్వంగా ఉండొచ్చు, కానీ అలా చెప్పాలి. పూర్తిగా చెప్పి మీరు కలర్స్, డిజైన్స్, ఫోటోలు, స్టైల్గా ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ ఆడ టైటిల్ మాత్రం సంపూర్ణంగా ఢిల్లీ పోయి కొంగపీ తెచ్చినట్టు చెప్తేనే సామాన్యుడికి, అమాయకుడికి కూడా అర్థమైందంట. చిన్నపిల్లోడు కూడా అర్థమయ్యేలా ఉండాలి. ఈ చమత్కారాలు, డబుల్ మీనింగ్, బోర్లు వేసినట్టు పిల్లలకు అర్థమవుతాయా? కాబట్టి పిల్లల భాషలు చెప్తే ఎలా ఉంటుందో అలా సంపూర్ణంగా పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. పెద్దల భాష అయినా పిల్లల భాష కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఆ టైటిల్ చెప్తేనే వింటారు. గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఒక వీడియో చేసినప్పుడు దాని గురించి, పరిజ్ఞానాన్ని గురించి తెలియజేసి పరిజ్ఞానం అనేది సంపూర్ణంగా పెట్టాలి. ఆ పరిజ్ఞానం చెప్పొద్దు, కానీ ఆ పరిజ్ఞానం ఇలా ఉంది అని చెప్పడానికి చెప్పే పరిజ్ఞానం సంపూర్ణంగా ఆ టైటిల్లో ఉండాలి. ఓకే. థంబ్నెయిల్ మీద టైటిల్ ఎలా పెట్టాలంటే జనాల్ని ప్రలోభ పెట్టేలాగా పెడతారు. ప్రలోభ పెట్టేలాగా మీకు తెలుసు కదా. ఒక ఆకర్షించే విధంగా తమలో వివాదాస్పదంగా ప్రలోభ పెట్టేలాగా పెడతారు కదా. జనం బలహీనత చూసి దెబ్బ కొట్టినట్టు పెడతారు కదా. ఓకే. ఇప్పుడు ఒకవేళ షాపు లేదనుకో, ఆ షాప్ ఒక వస్తువు లేదనుకో, ఆ వస్తువుల షాపే పెడతారు. కానీ అన్నీ ఉన్న వస్తువుల షాపులు పెడితే ఎవరు కొనరు, ఎవరు పెట్టరు కదా. అలా టైటిల్ అట్నే పెడతారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒక వీడియో చేశారు, ఒక వీడియోలో ఒక విషయం గురించి చెప్పారు. లవ్ టిప్స్ ఉన్నాయి. లవ్ టిప్స్ ఎలా చెప్తారు? సంపూర్ణంగా చెప్తారు కదా. మొత్తం కానీ ఇండైరెక్ట్గా చెప్పడం, చమత్కారంగా చెప్పడం అలా చెప్పారు కదా. అట్లనే అంటే ఇదొక పరిజ్ఞానం, లవ్ పరిజ్ఞానం చెప్తారు కదా. ఆ పరిజ్ఞానాన్ని గురించిన టైటిల్ పెడతారు. ఆ పరిజ్ఞానాన్ని అంటే వీడియోలో ఉన్న పరిజ్ఞానాన్ని తెలియజేసే
పరిజ్ఞానాన్ని గురించిన టైటిల్ పెడతారు కదా. అంటే ఏమేమి ఉంది వీడియోలో అనే దాని గురించి తెలియజెప్పే టైటిల్ పెడతారు కదా. అది కూడా వీడియో ఎట్లా చేసి చెప్తారో సంపూర్ణంగా అదేవిధంగా టైటిల్ కూడా సంపూర్ణంగా చెప్పాలి. ఫిలప్ ది బ్లాంక్స్ లాగా మధ్యలో పోయినట్టు, భావం లోపించినట్టు, పదం లోపించినట్టు సగం పెట్టి అట్లా పెడితే మిగతాది ఆడియన్స్ తెలుసుకోరు. పూర్తిగా సంపూర్ణంగా పెట్టండి. ఫిలప్ ది బ్లాంక్స్ లాగా ఎక్కడ ఏది పదం మిస్ అయినా, మీరు స్టైల్కో ఫ్యాషన్కో అలా మిస్ అయితే జనం అర్థం చేసుకోలేరు. కాబట్టి పూర్తిగా మీరు పెట్టాలన్న గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫిలప్ ది బ్లాంక్ అనేది ఉంటే ఆడియన్స్ పూరించుకోరు. కాబట్టి సంపూర్ణంగా పెట్టండి. ఇలా పెడితే మీరు జనం చూస్తుంటే క్లిక్ చేస్తారు. థంబ్నెయిల్ మీద టైటిల్ ఎలా పెట్టాలంటే, ఉదాహరణకి ఓ సంతోషాన్ని ఏం చేస్తాం, సంతోషపడుతూ చెప్తాం కానీ బాధపడుతూ చెప్తామా? ఒక బాధను ఏం చేస్తాం, బాధపడుతూ చెప్తారు కానీ సంతోషపడుతూ చెప్తారా? చెప్పరు కదా. ప్రతిదానికి రీజనబుల్గానే రీజన్ చెప్తారు కదా. కోపాన్ని కోపంగా చెప్తారు కానీ కోపాన్ని భయపడుతూ చెప్తామా, అమాయకత్వంగా చెప్తామా, లాలుచిపడుతూ చెప్తాం కదా. అట్లా అన్నట్టు మీరు ఒక విషయాన్ని గురించి వీడియోలో ఒక విషయాన్ని చెప్తారు కదా, ఆ విషయాన్ని పూర్తిగా సంపూర్ణంగా అర్థమయ్యేలాగా సంపూర్ణ పదజాలాన్ని భావజాలాన్ని ఉపయోగించి మీరు సంపూర్ణంగా చెప్తారు కదా. అట్లా చెప్తేనే ఆడియన్స్కి అర్థమైంది. టైటిల్ కూడా అంతే. ఆ వీడియోను గురించిన టైటిల్ పెడతారు. ఆ వీడియోను చెప్పరు కానీ ఆ వీడియోలో ఏముంది అనే విషయాన్ని తెలియచేసే టైటిల్ పెడతారనమాట. గురించి తెలియజేసే విషయాన్ని పెడతారు. పెడితే ఆ వీడియోలో ఏమున్నది, పలానా ఎగ్జిబిషన్ బాగున్నది అని పెడతారు. ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి అని పెడితే ఎగ్జిబిషన్ నుంచి తెలుసుకుంటారు కదా. అట్లా మీ వీడియో గురించి టైటిల్ పెట్టినప్పుడు సంపూర్ణంగా పెట్టండి. విన్నావా? 10 పదాలు అనుకో, 10 పదాలలో ఏది మిస్యూజ్ చేయకూడదు, ఏ పదాన్ని మిస్యూజ్ చేయకూడదు, మిస్బిహేవింగ్ చేయకూడదు. ఏది చేసినా కూడా మీనింగ్ డైవర్ట్ అవుతుంది. ఆ మీనింగ్ అనేది వాళ్ళకి అందదన్నమాట. కాబట్టి సంపూర్ణంగా 10 పదాలు ఉంటే 10 యూజ్ఫుల్ పదాలు పెట్టాలన్నమాట. సంపూర్ణంగా వాళ్ళకు అర్థమవుతుంది. అప్పుడే గుర్తుపెట్టుకోండి. లేకుంటే టాపిక్ డైవర్ట్ అయ్యి వాళ్ళకి అర్థం కాదు, ఏదో అనుకుని వదిలేస్తారు. ఇప్పుడు మనం ఒక ఊరికి పోతూ ఉన్నాం, కొత్త ఊరికి, తెలియని ఊరికి పోతే ఒక్క గల్లీ మిస్ అయినా ఇంకో దిక్కు పోతాం కదా. సరిగ్గా ఏ ఏరియాలో ఆ రూట్ 100% అవే రూట్లో పోవాలి. అంతేగాని ఒక్క రోడ్డు ఒక గల్లీ మిస్ అయ్యి పక్కకు తిరిగినా ఇంకో రూట్లో పోతాం కదా. ఒక పదాలు కూడా అంతే అన్నట్టు. మీరు 10 పదాలలో 10 అర్థాన్ని తెలియజేసే పదాలే ఉండాలి. అందులో ఒక్క పదం మిస్ అయినా, వేరే రకం అర్థం తెలియజేసినా, ఒక పదం మిస్ అయినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టైటిల్ థంబ్నెయిల్కు పెడితే అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి సినిమా రాగానే కొన్ని వేల మంది, లక్షల మంది ఎగబడి చూస్తారు కదా. నాగార్జున సినిమా అనగానే లక్షల మంది ఎగబడి చూస్తారు. ఎందుకంటే నాగార్జున అందరికీ తెలుసు. అతని ఫైటు, అతని డైరెక్షను, అతని మాటలు, అతను అందరికీ తెలుసు కాబట్టి కదా నాగార్జున సినిమా అందరు ఎగబడి చూస్తారు. అదే కొత్త హీరోని చూస్తారా? చూడరు. అలాగే మంచిగా నటించిన హీరోను, అందంగా లేని హీరోను, యాక్షన్ చేయని హీరోలను చూస్తారా? చూడరు కదా. ఇలా అన్నట్టు జనాలకు పరిచయం అవుతున్నారు అంటే అతని నటన, అతను పరిచయం అయ్యాడు కదా. అతని అందము, అతని ఫైటింగు, అతని డ్యాన్స్ ఇవన్నీ నచ్చితేనే జనాలు ఇష్టపడతారు కదా. మీ కంటెంట్ కూడా నచ్చితే మీకు సబ్స్క్రైబర్స్ అవుతారు. మీరు పెట్టిన ప్రతి వీడియోను ఎగబడి మీకు ఎంతమంది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే 1,50,000 మంది అయినా తప్పకుండా చూస్తారు మీ వీడియోని. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సబ్స్క్రైబర్స్ని బట్టే మీకు వ్యూస్ వస్తాయి. అంతేగాని సబ్స్క్రైబర్స్ లేకుండా వ్యూస్ రావాలంటే అరుదుగా జరుగుతుంది. అది జరగే పని కాదు. గుర్తుపెట్టుకోండి.